ఫ్యాన్ రెక్కలు తెగిపోయాయనుకున్నారు. ఇప్పట్లేక తిరగడం కష్టమేననుకున్నారు. కానీ వైసీపీ అధినేత దూకుడు చూస్తుంటే ఫ్యాన్ పార్టీ రిపేర్ మోడ్ నుంచి అటాకింగ్ మోడ్ లోకి మారినట్లు స్పష్టమవుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలో కొత్త సమీకరణాలతో వైసీపీ ముందుకెళ్తోంది. సీనియర్లకు ప్రాధాన్యం లేదనే విమర్శలకు చెక్ పెడుతూ వారి సేవలను పూర్తి స్థాయిలో వాడుకునేలా మిషన్ 2029 కి స్కెచ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధినేత మాస్టర్ ప్లాన్ లో భాగస్వాములు అవుతున్న సీనియర్లు ఎవరు? పార్టీలో వారు ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు? ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిశ్శబ్ద విప్లవం. ఎన్నికల ఫలితాల తర్వాత కేడర్లో ఆవరించిన నైరాస్యాన్ని దూరం చేసి పార్టీని మళ్లీ పట్టాలెక్కించేందుకు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిషన్ 2029 పేరుతో భారీ స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా సామాజిక సమీకరణాలను మేళవిస్తూ ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల వరకు పార్టీని పరుగులు పెట్టించేందుకు 4 మాజీ మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల బాధ్యతలను మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు అప్పగించగా ఉమ్మడి విజయనగరం, విశాఖ జిల్లాల సమన్వయకర్తగా కురసాల కన్నబాబును నియమించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బాధ్యతలను బొత్స సత్యనారాయణకు అప్పగించడం అత్యంత వ్యూహాత్మకమైన అడుగు. కాపు, క్షత్రియ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో బొత్స వంటి సీనియర్ వ్యూహకర్త అవసరం ఉందని జగన్ భావించారు. చెల్లాచెదురైన క్యాడర్ను తన రాజకీయ చిత్రతతో ఏకతాటిపైకి తెచ్చే బాధ్యత ఇప్పుడు బొత్స భుజస్కంధాలపై ఉంది. ఇక పశ్చిమ గోదావరిలో యువనేత గుడివాడ అమర్నాథ్ను రంగంలోకి దించడం ద్వారా అటు అనుభవం, ఇటు వేగం రెండూ ఉండాలని జగన్ ప్లాన్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పార్టీ పట్టించుకోవడం లేదనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. సిక్కోలు జిల్లాలో వైసీపీ బలోపేతానికి మొదటి నుంచి కష్టపడ్డ వారికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్నది వారి అభిమానులు, క్యాడర్ మాట. అయితే ఆ విమర్శలకు చెక్ పెడుతూ వారి అనుభవాన్ని పార్టీ పునర్నిర్మాణానికి ఎలా వాడుకోవాలో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను జగన్ సిద్ధం చేసినట్టు సమాచారం. పార్టీలో మార్పుల పర్వంలో అందరి దృష్టి ఇప్పుడు ఉత్తరాంధ్ర సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పైనే ఉంది. రీజనల్ కోఆర్డినేటర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో రకరకాల ప్రచారాలు సాగాయి. కానీ లోగుట్టేంటంటే ధర్మానను కేవలం ఒక జిల్లాకో, ప్రాంతానికో పరిమితం చేయకుండా రాష్ట్ర స్థాయిలో అత్యంత కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ నిర్ణయించారు. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే స్టేట్ అడ్వైజర్ పదవిని ధర్మాన ప్రసాదరావుకి ఇవ్వబోతున్నారట. అంతేకాదు క్షేత్రస్థాయిలో పార్టీ క్రమశిక్షణను పర్యవేక్షించే డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా కూడా ఆయన పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీలోనూ బయట ప్రభుత్వ వ్యూహాలను ధీటుగా ఎదుర్కోవడంలో ధర్మానకు ఉన్న సబ్జెక్టు, వాగ్దాటి పార్టీకి పెద్ద ఎసెట్ అవుతాయని జగన్ బలంగా నమ్ముతున్నారు. మరో 2-3 రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే క్రమంలో మరో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా జగన్ను కలిశారు. ఈ భేటీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమ్మినేనికి ఎంపీ సీటు ఇస్తానని జగన్ భరోసా ఇచ్చినప్పటికీ ఆయన మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఢిల్లీ రాజకీయాల కంటే క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉండడమే తనకి ఇష్టమని ఆయన తన మనసులో మాటను అధినేత ముందుంచారట తమ్మినేని. ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలను ముమ్మరంగా ముందుకు తీసుకువెళ్లండి, అభ్యర్థిత్వాల విషయం ఎన్నికల సమయంలో చూద్దామని సిక్కోలు సీనియర్ తమ్మినేనికి అధినేత చెప్పినట్లు తెలుస్తోంది. అంటే సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తూనే కష్టపడే వారికే భవిష్యత్తు ఉంటుందనే సంకేతాన్ని జగన్ బలంగా పంపినట్లు స్పష్టమవుతోంది. మొత్తానికి వైసీపీలో జరుగుతున్న ఈ ప్రక్షాళన చూస్తుంటే జగన్ కేవలం పదవుల పంపకం చేయడం లేదు, 2029లో మళ్లీ అధికారంలోకి రావడానికి అవసరమైన బలమైన పునాదులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకుల మాట.
సీనియర్ల అనుభవం, యువత దూకుడును కలగలిపి కూటమి ప్రభుత్వంపై పోరాటానికి విపక్ష నేత పక్కా స్కెచ్ వేశారని అంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి మొదలైన ఈ మార్పుల గాలి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఎలాంటి జోష్ నింపుతుందో చూడాలి.